విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి భార్గవి అబ్బా గుర్తుపట్టేశావా? అవును తోకెక్కడా? తోక అదే నీ ఆ అర్థమైంది. తోకకి రాత్రి బాగా బ్రెయిన్ వాష్ అయిందిలే. అలాగా? చూసారా మేడం కాలం ఎంత మారిపోయిందో. ఏమైంది మేజర్? పూర్వం జంతువులకి బ్రెయిన్ ఓ పక్క తోకో పక్క ఉండేది. ఇప్పుడు ఆ తోకో బ్రెయిన్ బ్రెయిన్కో వాషు. ఏ మేజర్ వెళ్ళవతలకి. అలాగే మేడం. ఆస్తి విషయం వాళ్ళ అమ్మని ఎలా అడగాలా అని పెద్ద డైలమాలో ఉండిపోయాడు దీపక్. ఐ సీ. అది గమనించే బ్రెయిన్ వాష్ చేశాను. ఆస్తి విషయం అమ్మని అడగాలన్నట్టు ప్రిపేర్ చేశాను. వెల్ డన్ బేబీ, వెల్ డన్. నేను నీ కూతుర్ని మమ్మీ. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. మేజో ఎస్ మేడం. సార్ వచ్చారు. అలాగే మేడం. ఇందాక తోక ఇప్పుడు సారు. ఇంకా సేపు ఉంటే ఇంకేం వినాల్సి వస్తుందో. క్షణక్షణములు ఆడవాళ్ల చిత్తములు. వాట్ దీపక్, ఈ మధ్య నువ్వు సరిగ్గా నిద్రపోతున్నట్టు లేవు. లేదంటీ, నిజానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న రాత్రి తృప్తిగా నిద్రపోయాను. ఐ సీ. కొన్నిసార్లు నిద్ర ఎక్కువైనా ఏం చేతనో మొహం పీక్కుపోయినట్టుగా ఉంటుంది. నిద్ర గురించి చెప్పాలంటే అండి, నువ్వు నోర్మొయ్. రెండు ఆడపులుల మధ్య ఒక అమాయకమైన మేక. పీక జాగ్రత్త బాబు. పీకేమిటి? అదే నాలుగు కనబోయి పీక అన్నాను. టీ వేడిగా ఉంది, కాలుతుందేమోనని. ఏడ్చావులే వెళ్ళు. ఎస్ మేడం. మైండ్ ఇప్పుడు ఫ్రెష్గా ఉందాంటీ. మేజర్ ఇచ్చిన టీ సిప్ చేశాకనా? కాదు, రాత్రి భార్గవి చెప్పిన మాటలు విన్నాక. ఏ విషయంలో దీపక్? అదే ఆస్తి విషయంలో, నాకు రావాల్సిన ఆస్తి విషయంలో. అది నువ్వు ఇంకా మర్చిపోలేదా బాబు? ఆస్తులకు సంబంధించిన విషయాలు కొన్నాళ్ళు నువ్వు మర్చిపో. నా నిర్ణయం గురించి విని అప్రిషియేట్ చేస్తారనుకున్నాను. ఇలా మాట్లాడుతున్నారేంటి? కొన్ని నిర్ణయాలు మనంతట మనం తీసుకున్నవే, అయినా అవి అవతల వాళ్ళకి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని 100 కోట్లు పోసినా దొరకని నీలాంటి ఉత్తముణ్ణి అల్లుడిగా పొందాను. అది చాలు నాకు. మీరు వద్దన్నా సరే, నేను చేసేది నేను చేస్తాను. ఆయా, బాబు దీపక్, చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నావే. నువ్వు పిలిచేదాకా నేను గమనించలేదు బాబు. నా జాసలో నేనున్నాను. అంతేనా? లేకపోతే నేను కనిపించినా మాట్లాడొద్దని లక్ష్మీదేవి గారు నీకు ట్రైనింగ్ ఇచ్చారా? అమ్మా అని పిలవాల్సిన వ్యక్తిని లక్ష్మీదేవి అని సంబోధించేంత గొప్ప ట్రైనింగ్ మీ అత్తగారు నీకు ఇచ్చిందేమో గాని సొంత వాళ్ళని మర్చిపోయే ట్రైనింగ్ నాకెవ్వరూ ఇవ్వలేదు బాబు. నువ్వేంటి బాబు ఇక్కడున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానాయా. పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంటికి రావడం ఇష్టం లేకే ఇక్కడ నిల్చున్నాను. నువ్వు కూరగాయల కోసం ఈ టైంలో బయటకు వస్తావని నాకు తెలుసు. అది నీ ఇల్లు బాబు.
ఆ మాట అనవలసింది నువ్వు కాదాయా, లక్ష్మీదేవి. అదిగో మళ్ళీ అమ్మని లక్ష్మీదేవని అంటున్నావు. తను నిజంగా నాకు అమ్మ అయితే నా పరిస్థితి ఇలా తయారయ్యేదా? నువ్వు నాకు సాయం చేయాలాయా. చెప్పు బాబు. నా ఆస్తి నాకు కావాలి. ఏంటి బాబు నువ్వు అనేది? ఇన్నాళ్ళు ఒకరి ఆస్తిని అనుభవించింది చాలు. ఇకనైనా అది చెందాల్సిన వాళ్ళకి చెందేట్టు చేయమని ఆ లక్ష్మీదేవి గారితో చెప్పు. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నాకు చేత కాదు బాబు. ఇంత దూరం వచ్చిన వాడివి ఇంటి దాకా 4 అడుగులేసి ఇవే మాటలు లక్ష్మిని అడుగు. అడిగే వరకు పరాయి వాళ్ళ ఆస్తిని అట్టి పెట్టుకోవడం సంస్కారం అనిపించుకుంటుందాయా? చదువు లేకపోయినా కనీసం సంస్కారమైనా పాటించమని ఆ లక్ష్మీదేవి గారితో చెప్పు. అది నా తాహతకు మించిన పని బాబు. అయినా సరే నువ్వు చేయక తప్పదు. అది కాదు బాబు. అన్ని వివరాలతో సిద్ధంగా ఉండమని చెప్పు. అవసరమైతే తన ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్పు. బాబు దీపక్, ఆయా, నా మీద కానీ మా డాడీ మీద కానీ మా కుటుంబం మీద కానీ నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఈ పని చేస్తున్నావు. ఎంత ఆలస్యమైందేంటాయమ్మా? కొంపతీసి కూరగాయల మార్కెట్ మొత్తం బేరం చేస్తూ ఉండిపోయావా ఏ? మార్కెట్ నుండి తొందరగానే బయటపడ్డాను లక్ష్మి. దారిలో ఓ పెద్ద మనిషి కనపడి ఆపాడు. ఎవరా పెద్ద మనిషి? తల్లిని పేరు పెట్టి పిలవగలిగిన పెద్ద మనిషి. తనకు ఆస్తి ఉందని, అది ఇన్నాళ్ళు పరాయి వాళ్ళ ఆధీనంలో ఉందని ఈరోజు తెలుసుకున్న పెద్ద మనిషి. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరి గురించో అయితే నీతో ఎందుకు చెప్తాను లక్ష్మి? ఏమిటి నువ్వు ఈవేళ వింతగా మాట్లాడుతున్నావు? వింతగా విచిత్రంగా మాట్లాడినవాడు దీపక్. దీప కనిపించాడా? కాదు, నేనే అతనికి కనిపించాను. ఎలా ఉన్నాడు? మునుపడి దీపక్లా ఉన్నాడా లేక మారిపోయాడా? ఇన్నాళ్ళు స్థలం ఒక్కటే మారాడేమని అనుకున్నాను. మనిషి కూడా చాలా మారిపోయాడు లక్ష్మి. ఏమన్నాడు? అమ్మ ఎలా ఉంది అని అడిగాడా? తన ఆస్తిని తనకు అప్పగించమని అడిగాడు. అవును లక్ష్మి. అనుకున్నదంతా అయ్యిందన్నమాట. దీపక్ మనసు కలుషితం చేయడంలో ఆ తల్లి కూతుళ్ళు సక్సెస్ అయ్యారన్నమాట. తనని పావులా వాడుకోవడం మొదలైందన్నమాట. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, కానీ అది రాకుండా ఉంటే బావుండని దీపక్కి పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు అంటూనే ఉన్నావు. దీపక్ని ఇంటికి రమ్మని పిలవలేదా నువ్వు? తను చెప్పేవి మనం వినాలని కోరుతున్నాడే తప్ప ఎదుటివాడు చెప్తే వినే మూడ్లో లేడు. నా మీద బాగా కోపంగా ఉన్నాడా ఆయమ్మా? దాన్ని కోపం అనాలో, అహంకారం అనాలో, అమాయకత్వం అనాలో తెలియడం లేదు లక్ష్మి. ఇప్పుడెక్కడున్నాడు? అక్కడే ఉన్నాడా? నేను చూస్తుండగానే వెళ్ళిపోయాడు. వెళ్తాడాయమ్మా? తనకే తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాడు. రెక్కలొచ్చాయి కదా. తన కోసం కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూసే తల్లి చెల్లి ఇక్కడ ఉన్నారని అసలు జ్ఞాపకం ఉంటే కదా. సరే కాని ఏదో ఒకనాడు నాకు తారసపడకపోతాడా? అడగవలసినవన్నీ నేను అడగకపోతానా? ఆయా అనే మనిషి నమ్మదగిన వ్యక్తేనా దీపక్? మా మమ్మీ చనిపోయిన తర్వాత నన్ను పెంచింది తనే ఆంటీ. తనకు మ్యాటర్ అంతా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పావా? చెప్పాను. వెంటనే ఆ విషయాలన్నీ అమ్మకు లక్ష్మీదేవికి చెప్తానంది. తను నిజంగా చెప్పుంటే అట్నుంచి ఏ రియాక్షన్ లేదే. అదే నాకు అర్థం కావటం లేదు. ఆస్తి నీకు దక్కకుండా చేయాలని ప్లాన్ తయారు చేస్తుందేమో. కరెక్ట్గా చెప్పావు బేబీ. తన గురించి నాకు బాగా తెలుసు. ఎన్నో మాయలు చేసి చేజిక్కించుకున్న ఆస్తిని అంత తొందరగా వదులుకుంటుందా? ఖచ్చితంగా ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తూనే ఉండుంటుంది. ఏ కౌంటర్ ప్లాన్ మనం తయారు చేయలేమా? ప్లాన్లు వేసి ప్రొసీడ్ అయ్యేంత టైం లేదు దీపక్. ఇలాంటి వ్యవహారాల్లో డైరెక్ట్ అటాక్ ఇవ్వడమే బాగుంటుంది. అంటే స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళడం అన్నమాట. ఎస్. ఆ ఇంటికా?
అది నీ సొంతిల్లు దీపక్. ఆ ఇల్లు నీది, ఆ ఆస్తి నీది. అక్కడున్నదంతా అద్దె మనుషులే. ఒట్టి అద్దె మనుషులైతే పర్వాలేదు, అప్పనంగా నీ ఆస్తిని అనుభవిస్తున్న మనుషులు. వెళ్ళి వాళ్ళందరినీ బయటికి నెట్టేసి నీ ఆస్తి నువ్వు స్వాధీనం చేసుకో. బాగా గొడవవుతుందేమో ఆంటీ. గొడవ లేనిదే వ్యాజ్యం లేదు, యుద్ధం లేనిదే రాజ్యం లేదు. నీ ఆస్తి మళ్ళీ నీ చేతికి రావాలంటే యుద్ధం చెయ్యాలి, తప్పదు. కమాన్, గో అహెడ్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీరా? ఎవరో కొత్తవారు అనుకున్నాను. రండి. కొత్తవారైనా పాతవారైనా పద్ధతే కదా మేడం. ఉమ్. చెప్పండి. అదే మేడం, అమెరికన్ కంపెనీ నుంచి లెటర్ మీద లెటర్ వస్తోంది. కొలాబరేషన్ గురించి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది. బాగుంటుంది రంగనాథం గారు. కానీ ఆ విషయం గుర్తొస్తే దీపక్ గుర్తొస్తాడు. దీపక్ గుర్తొస్తే ఇటీవల జరిగినవన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తున్నాయి. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ బాధపడే బదులు కొలాబరేషన్ గురించి ఆశ వదులుకోవడం మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. అదేమిటి మేడం, జరగవలసిన పని ఏ ఒక్కరి కారణంగానూ ఆగిపోకూడదని మీరే కదా చెప్తూ ఉంటారు. కానీ ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించగలిగినవాడు దీపక్ ఒక్కడే. తానెలాగూ ఇంటికి దూరం అయిపోయాడు కాబట్టి అమెరికన్ కంపెనీ కొలాబరేషన్ గురించి కూడా ఆశ వదులుకోవడం మంచిది. అక్కర్లేదు. అనుకున్న పని అనుకున్నట్టుగానే జరుగుతుంది. కాకపోతే రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున జరుగుతుంది. బిజినెస్ విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చు గాని భార్గవిని కూడా లోపలికి రమ్మను బాబు. ఇక్కడికి తనెందుకు వస్తుంది? నువ్వు ఇంటి కొడుకువైతే తను కోడలు కాదా? అయినంత మాత్రాన తనొచ్చి నిన్ను కలవాల్సిన అవసరం ఉందంటావా? అమ్మతో ఆ పుల్లవిరుపు మాటలేమిటి బాబు? ఇది మా సొంత విషయం రంగనాథం గారు. మీ పనేదో మీరు చూసుకుని వెళ్ళడం మంచిది. ఆయా నీతో అన్ని విషయాలు మాట్లాడే ఉంటుందనుకుంటాను. అన్ని విషయాలు అంటే ఆస్తికి సంబంధించిన విషయాలు. తనకేం తెలుసని నాతో మాట్లాడుతుంది? తెలిసిందని నువ్వు మాట్లాడు. మరి నా ఆస్తిని నేను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడు. మనిషి సక్రమంగా ఉంటే, మనసు ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి ఆస్తులు ఎన్నైనా సంపాదించుకోవచ్చు. కనిపించే ఆస్తుల గురించి ఆలోచిస్తూ కనిపించని ఆస్తుల్ని ఎన్నిటికో దూరం అవుతున్నావు. ముందు ఆ సంగతి గురించి ఆలోచించు. నేను ఆలోచించాల్సిన వాటి గురించి కొత్తగా నాకేం పాఠాలు నేర్పక్కర్లేదు. దీపక్, ఎవరు ఏమి నేర్పారో, ఎవరు ఏమి నేర్చుకున్నారో అంతలోనే మర్చిపోతే ఎలా? నువ్వు రోజు అల్లుడుగా మాత్రమే ఆలోచిస్తున్నావే తప్ప లక్ష్మీదేవి కొడుకుగా ఆలోచించడం లేదు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని నేనుగానే ఆలోచిస్తున్నానని గుర్తిస్తే మంచిది. మమ్మల్ని మా మాటని కాదని వెళ్ళవాడివి మళ్ళీ ఎందుకు వచ్చావు అసలు? దీప్తి, అన్నయ్యని పట్టుకుని ఏమిటా మాటలు? నువ్వు ఉండమ్మా. అడగాల్సిన 4 అడిగాకనే ఇతని ఇంట్లో నుంచి కదలిచ్చేది. కథల్నివ్వడం కాదు, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండమని లక్ష్మీదేవి గారితో చెప్పు. దీపక్, ఏమిటి మేడం, కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత మౌనంగా ఉండాలా? మౌనంగా ఉండక ఏం చేస్తుందట? ఇది నా ఆస్తి, నాకు అప్పగించి బయటికి వెళ్ళక తప్పదు. బాబు దీపక్, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఆస్తి ఆస్తి అని ఒకటే పాట పాడుతున్నావు. ఇదంతా ఆమె స్వార్జితం. దీని మీద నీకు ఎటువంటి హక్కు లేదు. కాదు, ఇది మా డాడీ సంపాదించిన ఆస్తి. లేదు బాబు, నారాయణరావు గారు చనిపోయే నాటికి అప్పులే తప్ప పెద్దగా ఆస్తులేమి లేవు. కొత్త నాటకం మొదలు పెట్టారా? నాటకాలాడి అబద్ధాలు చెప్పి నిన్ను మభ్యపెట్టాలని కాదు బాబు మా ఉద్దేశం. లేకపోతే ఏమిటిది? సరే, ఆస్తి గురించి మాట్లాడదామని వచ్చావు కదూ, ఆ విషయం ఇంకో రోజు తీరిగ్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకొని తేల్చవలసినంత గొప్ప విషయాలు ఏమున్నాయని? చాలా ఉన్నాయి కాబట్టి చెబుతున్నాను.
దయచేసి నా మాట విను. వినను. బాబు దీపక్, ఒక మూతబడిన కంపెనీని, ఇద్దరు పసిపిల్లల్ని, చుట్టూ అప్పుల్ని మాత్రమే మిగిల్చి వెళ్ళిపోయారు అయ్యగారు. లక్ష్మి పూనుకోవడం వల్ల మీరింత వాళ్ళయ్యారు. అప్పులు తీరిపోయాయి, ఆస్తులనేవి సమకూరాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? అయితే ఈ ఆస్తి తనకిమ్మని అడిగే హక్కు లేదని బయటికి పంపించమ్మా. చూడబోతే మీరంతా ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారని అనుమానంగా ఉంది. బాబు దీపక్, ఈ ఆస్తిని కాజేయాలని, నేను వీధుల పాలైతే చూడాలని ఆ రోజు ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది. ఆ ఉద్దేశంతోనే నిన్ను నా మీదకు ఊసుకొల్పింది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అమ్మ ఎందుకు ఇలా చెబుతుందో అని ఆలోచించు. ఆలోచించను. అయితే నీ మాటల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. అంతవరకు వచ్చిందా వ్యవహారం? వ్యవహారాల గురించి నువ్వెంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది. ఎంత దాకో ఎందుకు? జస్ట్ సివిల్ కోర్టు వరకు వెళ్తే చాలనుకుంటాను. బాబు దీపక్, అంటే ఆ ఆస్తితో నీకెలాంటి సంబంధం లేదన్నట్టేగా దాని అర్థం. ఆస్తి నీది కాదు అన్నారంటే నువ్వు నారాయణరావు కొడుకువి కాదన్నట్టేగా. వాళ్ళన్నంత మాత్రాన కాకుండా పోతాడా? ఆస్తి తనది కాకుండా పోతుందా? ఇది ఆస్తి సమస్య కాదు బేబీ, పరువు ప్రతిష్టల సమస్య. పరువున్న మనిషి, పరువు ప్రతిష్టల విలువ తెలిసిన మనిషి కాబట్టి దీపక్ మెడబెట్టి వాళ్ళని వీధిలోకి గెంటేయకుండా తనే సైలెంట్గా బయటకు వచ్చేశాడు. బాబు దీపక్, ఇన్ని రోజులు నీ ఆస్తి విషయంలో వద్దు వద్దని చెప్పాను. అలా చెప్పి నేనే ఇప్పుడు చెప్తున్నాను. నిన్ను అవమానించిన వాళ్ళని ఊరికే వదలొద్దు. జుట్టు పట్టుకుని కోర్టుకి ఈడ్చుకెళ్ళు. నాకు చాలా బాధగా ఉంది బాబు. ఆ లక్ష్మీదేవికి నా మీద, నా కూతురి మీద ఏదైనా కోపం ఉంటే మా మీద చూపించాలి కానీ అపన్ శుభం వేరుకొని పసివాడివి నీ మీద చూపించడం ఏమిటి? దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడు కనుక నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే దీన్ని నీ చేతకంతనం అనుకుంటారు. కమాన్.